నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. డీటెయిల్ చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. బోట్లను కత్తిరించి బయటకు తీసేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియకు రెండు ప్లాన్లు అయితే అనుకున్నారు. మొదట క్రేన్ల సాయంతో బోట్లను తొలగించే ప్రయత్నం చేద్దాం, అది వర్కౌట్ కాకపోతే ప్లాన్ బితో బోట్లను కట్ చేసి అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేసేందుకు సిబ్బంది అయితే ప్రయత్నం చేయడం జరిగింది. నది లోపలికి వెళ్లి బోట్లను కత్తిరిస్తుంది డైవింగ్ సిబ్బంది. 40 టన్నుల బరువు ఉండడంతో బోట్లు కత్తిరించడం ఒకంత కష్టంగా మారింది. మరికొన్ని రోజులు ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 50 టన్నుల క్రేన్లతో అటు బోట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నా బోట్లు బరువు ఎక్కువగా ఉండడము, దాని నిండా ఇసుక కూరుకుపోయి ఉండడము, క్రేన్లతోటి లాగినా కూడా రాకపోవడంతో నిన్నటి వరకు తీవ్రంగా ప్రయత్నం అయితే చేయడం జరిగింది. బోట్లను కత్తిరించకుండా తీసే ప్రయత్నం చేద్దాము అనేసని. బట్ 2 క్రేన్ల సాయంతో బోట్లను లాగే ప్రయత్నం చేసినా అవి బయటికి రాలేదు. ఎందుకంటే ఒకదానితో ఒకటి ముడిపడిపోయినట్టుగా ఢీకొని ఉండడము, ఆ మూడింటిని వేరు చేయడము ఒకంత కష్టసాధ్యమైందనే చెప్పాలి. చాలామంది అధికారులు దగ్గరుండి దాని తొలగింపు పర్యవేక్షణ చేస్తున్నా సరే 50 టన్నుల భారీ క్రేన్లను ఉపయోగించినా సరే అక్కడ నుంచి బోట్లను తొలగించలేకపోయారు. ఎందుకంటే బోట్ల నిండా ఇసుక ఉండడము, అవి ఇసుక కోసం ఉపయోగించే బోట్లు కావడంతో ఇంకా ఇది క్రేన్లతో అయ్యే పని కాదు అనేసని అధికారులు ప్లాన్ ఏ విఫలం కావడంతో ప్లాన్ బితో ముందుకెళ్తున్నారు. అయితే బోట్లను ముక్కలుగా కట్ చేసి అక్కడ నుంచి తీసేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే దీనికైతే కొంత సమయం, కొన్ని రోజులు కూడా పట్టవచ్చు అని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఇక తొలగింపే ప్రక్రియకు పూర్తి ఇంకా పరిష్కారం అనేసి అన్న ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రారంభమైందా, ఎలా ముందుకెళ్తున్నారు? సంజయ్, గత 3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. బోట్లు క్రేనుల సహాయంతో బయటకు తెద్దాం అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి అక్కడ కనపడట్లేదు. ఎందుకంటే బోటు లోతు చాలా ఎక్కువగా ఉండటం, అది ఇనుము బోటు కావడంతో దగ్గర 40 టన్నుల పైగా వెయిట్ ఉంది. దాన్ని బయటకు తీయడం అనేది కష్టసాధ్యంగా మారింది. యాక్చువల్ గా ఇరిగేషన్ శాఖ అధికారులు వాళ్ళు మొదట దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఏదో రకంగా 3 బోట్లు బయటకు తీద్దామని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎందుకంటే లోపలికి బాగా కూరుకుపోవటం, మొదటి 2 రోజులు ప్రవాహం కూడా, నీటి ప్రవాహం చాలా ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే 4-5 క్యూసెక్ల నీళ్లు ప్రకాశం బ్యారేజ్ ఉండిపోయాయి. పైనుంచి వచ్చిన నీళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోటింగ్ అంతరాయం కలిగింది. తర్వాత చేద్దాం అనుకున్నా, మామూలుగా క్యాజువల్ వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ లో క్రేన్లు వేసి చేద్దాం అనుకుంటే అవ్వలేదు. దాంతో లోపలికి వెళ్ళి ఒక 10 అడుగులు లోపలికి అక్కడ ఈ బోట్లను కోసి అంటే కత్తిరించి బయటకు తీయాలన్న ఆలోచనకు వచ్చారు. ఆ కత్తిరించడం కూడా చాలా కష్టంగా మారింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పెడితే కనీసం 1 మీటర్ 2 మీటర్ కూడా కత్తిరింపు జరగలేదు. ఎందుకంటే 40 టన్నుల వెయిట్, మొత్తం అంతా ఇనుము, దానికి సంబంధించి నీటి లోపల పనిచేయడం, వైజాగ్ డైవింగ్ టీము ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి ఆ పని జరగలేదు. బహుశా ఈ రోజు కటింగ్ పూర్తయితే ఇది అయ్యేయడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే 3 బోట్లు కాబట్టి 3 బోట్లు ఇదే ప్రాక్టీస్ లో బయటకు తీయాల్సిన కట్ చేసి ముక్కలు చేసి ఆ ముక్కల్ని ఆ గేట్ నుంచి బయటికి యువతలు ఒడ్డుకు పంపిస్తే కూడా అంటే పెద్ద క్రేన్లనే ఉపయోగించారు తొలగించేందుకు. 2 క్రేన్లు అక్కడికి వచ్చాయని చెప్పారు. చాలా పగడ్బందీగా లాగేందుకు ప్రయత్నం చేశారు అనేసి చెప్తున్నారు. అయితే ఇసుక లోపల ఉండడం ఒకంత విఘాతం కలుగుతుంది అనేసి చెప్పారంటే ఇసుకను తొలగించి బోట్లను లాగినా కూడా రావట్లేదా? అంటే దానికి సంబంధించి మొదట అంటే ప్లాన్ ఏకి సంబంధించి అధికారులు విఫలం కావడానికి ఇంకేదైనా రీజన్ చెప్తున్నారా? అంటే ఇసుక తొలగించడం కాదు, నీటి లోపల బోట్లు ఉన్నాయి. పైన కనపడేది మనకు ఒక 5 అడుగులో 6 అడుగులో బోటు కనపడితే అంతకన్నా ఎక్కువ కింద ఉంటుంది కాబట్టి సపోర్ట్ తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నీటి లోపల ఉంటుందో నీటి కింద ఇసుక ఎత్ర కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ లో బయటకు రాలేదు. అది ట్రైన్లు వేసినా కూడా లోపల నుంచి బయటకు రావడం కష్టమైంది. ఓవర్ వెయిట్ ఒక కారణం, లోపలికి వెళ్ళిపోవడం ఒక కారణం, అది కౌంటర్ వెయిట్ ని గుద్ది ఒక అడ్డంగా పడి ఉండటం ఒక కారణం. మనకు బహుశా విజువల్స్ లో కూడా అదే చూడొచ్చు. ఈ కారణాల వల్ల అది బయటకు రాని పరిస్థితి వచ్చింది. కాబట్టి సెకండ్ ప్రాక్టీస్ ప్లాన్ బిలో డైవింగ్ టీమ్ తీసుకొచ్చి వాళ్ళని క్యూబా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు లోపలికి పంపించి లోపల కట్ చేసి బయటకు తీయాల్సి, వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకో. This line is out of order. అంటే అటు ఇనుప బోట్లు కావడము, ఇసుకలో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు నీళ్ళలో కొంత కూరుకుపోయి ఉండడంతో
40 నుంచి 50 టన్నుల వరకు అయితే బోట్లు వెయిట్ ఉంటుందనేసి అని చెప్తున్నారు. ఇనుపవి కావడంతో అది సహాయక చర్యల్లో అయితే ఒకంత ఆటంకం కలుగుతుందనేసి అని అయితే క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంకా బోట్లను కత్తిరించి విడివిడిగా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అటు స్కూబా డైవింగ్ వాళ్ళు ఇప్పటికీ నీళ్ళలో దిగి ఆ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఇనుము కాబట్టి అంత ఈజీగా కట్ అవ్వదన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇది ఒక 2-3 రోజుల ప్రాసెస్ అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే డైవింగ్ సిబ్బంది నీళ్ళలోకి దిగి దాన్ని కత్తిరించే ప్రక్రియకి అయితే పూనుకోవడం జరిగింది. 3 పడవలు ఒకదాంతో ఒకటి ఇరుక్కుపోవడము ఇక్కడ పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఇనుముతో కూడుకున్నవి 50 టన్నుల క్రేన్లకి అవి రాలేదు అని అంటే ఏ మేర అవి కూరుకుపోయి ఉన్నాయి లోపల అనేది మనకు అక్కడే అర్థమవుతుంది. మొత్తం అధికార యంత్రాంగం ఎంత శ్రమిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు అక్కడ చేయాలన్నా కొంత బోట్లతో తాకిడికి అక్కడ కొంత క్రాక్ వచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మరమ్మతులు చేయాలంటే ఖచ్చితంగా దీన్ని పక్కకు తప్పిస్తేనే అది జరుగుతుంది అనేది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రవాహం వచ్చిన ధాటికి కొంత నీళ్ళు అటు ఇటుగా ఉన్నా కూడా బ్యారేజ్ డ్యామేజ్ అనేది నిజంగా ఊహకందని విధంగా ఉండేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఇంత తీవ్రంగా శ్రమిస్తున్నా సరే దాన్ని ఇంచు కూడా కదిలించకపోయారంటే అది ఎంత వెయిట్ ఉంది, ఎంత తీవ్రతతో వచ్చింది, అవి ఏ రేంజ్లో బలాన్ని పుంజుకొని ఉన్నాయనేది ఇక్కడనే అర్థమవుతుంది. మరికొన్ని రోజుల పాటు అయితే ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. అంటే క్రేన్తో ఎలా లాగుతున్నారు, అది ఇంచు కూడా ఎలా కదలకుండా ఉంది, 2 క్రేన్లను ఎలా బోట్లకు కట్టారన్న విజువల్స్ని మనం క్లియర్ కట్గా చూసుకున్నాము. మొదటి నుంచి కూడా అధికారులు 2 ఆలోచనలతో అయితే ముందుకు దిగడం జరిగింది. ముందుగా క్రేన్ల సాయంతో ఎంతవరకు మనం తీయగలుగుతాము అనే దాని మీద ప్రయత్నం చేసి ఆ తర్వాత కుదరకపోతే ప్లాన్ బి దాని ప్రకారం వెళ్ళొచ్చు అనేసి అంటూ కూడా ముందుగానే అనుకోవడం జరిగింది. అటు 40 టన్నుల బరువు ఉండడము, నీళ్ళ ప్రవాహం కంటిన్యూ అవుతుండడము, కింద ఉన్న బోట్లు ఇసుకలో కూరుకుపోవడము, ఆ నీళ్లు కంటిన్యూ ఇంకా ఫ్లోటింగ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. ఇంకా ఫ్లోటింగ్ కంటిన్యూ అయిన ఉంటే ఇంకా ఎలా ఉండేది అనేది అక్కడనే అర్థమవుతుంది. కాబట్టి మొత్తానికైతే వాటిని కట్ చేసి ముక్కలుగా తీసేయాలన్న ప్లానింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పటికైతే డైవింగ్ సిబ్బంది అయితే ఆల్మోస్ట్ నీళ్ళలోనే ఉన్నారు. దాని ప్రక్రియను అయితే స్టార్ట్ చేశారు. మరి ఎన్ని రోజులు పడుతుంది అన్న ఒక ప్రాథమిక అంచనాకైతే ఇంకా అధికారులు అయితే రాలేదు. బట్ అంత పెద్ద పడవలు కాబట్టి ఇనుముతో కూడుకున్నది కట్ చేయడానికైతే మినిమం ఒక 1 వీక్ వరకు అయితే పట్టొచ్చు అన్న ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. చూద్దాం మరి అది ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది అనేది.